హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే వీడియో మొత్తం రోడ్డు, వైన్ చెట్లు నాకు నచ్చైతే నేను వీడియో తీశాను. ఎందుకంటే నాలాగా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అని. ఎర్లీ మార్నింగ్ మేమైతే ఫైవ్కి అలా బయలుదేరాము. ఇప్పుడైతే 5:36 అలా అవుతుంది. ఈ టైంలో వెదర్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంత రోడ్ మీద బైక్లు ఏమీ కూడా లేవు ఎక్కువ. ఇంకా షాప్స్ కానీ రోడ్ మీద జనం కానీ ఎక్కువ ఏమీ లేవు. మంచిగా చెట్లు, చెరువులు చాలా అట్రాక్షన్గా అనిపించినాయి. నాకు నచ్చినాయి. మెయిన్ నాలాగా చాలామంది ఇష్టపడతారు కదా ఎర్లీ మార్నింగ్ జర్నీ. ఎంతమందికి ఇష్టము? నాకైతే చాలా ఇష్టం. 5-4కి అలాగ జర్నీ అయితే చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మంచి స్వచ్ఛమైన గాలి అలా అనిపిస్తుంది నాకైతే. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూసారా, మొత్తం పొలాలే. అందుకని చెప్పేసి వీడియో తీశాను. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చెప్తాను. ఏ ఊరు వెళ్తున్నామో అయితే చెప్తాను, ఎందుకు వెళ్తున్నామో అనేది నెక్స్ట్ వీడియో చెప్తాను. మేమైతే తాడేపల్లిగూడెం నుంచి ప్రత్తిపాడు నుంచి మళ్ళీ తాడేపల్లిగూడెం వెళ్ళి తాడేపల్లిగూడెంలో నుంచి నల్లజర్లకు అయితే వెళ్తున్నాం. మేము బయలుదేరేటప్పుడు మొత్తం చీకటి, అసలు వీడియో తీయడానికి అవ్వలేదు. కొంచెం అంటే చీకటిగా ఉంది, వీడియోస్లో సరిగ్గా కనిపించట్లే అని కొంచెం 6 o'clock అలా అయిన తర్వాత షూట్ చేస్తున్నాను వీడియో అయితే. అప్పుడైతే కొంచెం వీడియోలో కనిపిస్తుంది అని చెప్పేసి తీస్తున్నాను. బయట అంతా కూడా చాలా చల్లగా మంచుగలాగా అనిపించింది. చుట్టుపక్కల లొకేషన్స్ అవి కొంచెం నచ్చినాయి, అందుకని చెప్పేసి తీశాను. మేము స్టార్టింగ్ అయితే కొవ్వూరు వెళ్ళాలి. కొవ్వూరు ఇక్కడ నల్లజల్ల నుంచి కొవ్వూరు వెళ్ళడానికి అని చెప్పేసి అక్కడ ఒక అమ్మాయిని మా ఫ్రెండ్ని రిసీవ్ చేసుకుని మళ్ళీ తనని బండి ఎక్కించుకుని అక్కడి నుంచి కొవ్వూరు వెళ్ళాలి. అందుకని చెప్పేసి మార్నింగ్ బస్సులు కానీ ఆటోలు కానీ ఏమి ఉండవని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నాం అనేది చెప్తాను నెక్స్ట్ వీడియోలో. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ బైక్లో అయినా లేకపోతే ఆటో అయినా ఏదైనా కానీ బయట చుట్టుపక్కల లొకేషన్స్ చూసుకుంటూ ఉంటాను, బాగుంటాయి కదా. అందుకని చెప్పి అలాంటి టైంలో బస్ ఎక్కినా కానీ ఫోన్ అయితే అస్సలు యూజ్ చేయను. అటు పక్క చూసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. తమాటు చూడం కదా, అప్పుడప్పుడు అలా వెళ్ళినప్పుడు మట్టికి ఫోన్లు పక్కనెట్టి కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తాను. ఇటు మనం నల్లజల్ల వెళ్ళే రోడ్డు మధ్యలో అయితే కోతులు చాలా ఉంటాయి. ఇక్కడ చాలామంది ఏంటంటే పాడైపోయిన కొన్ని కర్బూజా, అరటి పండ్లు అలా అక్కడ వేసేసి వెళ్తారంట. అవి అయితే కోతులు డైలీ తింటాయంట. స్లో చేయమని చెప్దాం అనుకున్నా కానీ భయం వేసింది, ఎక్కడ దుంకుతాయా అని చెప్పి మీదకి వస్తాయేమో అని చెప్పేసి మా హస్బెండ్ని ఇంకా చెప్పలేదు. ఇంకా చాలా పక్కన బనానా అండ్ కర్బూజా చాలామంది పడేస్తారు అక్కడ. కోతులు డైలీ అక్కడే ఎప్పుడూ ఉంటాయి కోతులు. ఇగోండి చూడండి, చాలా కోతులు. కానీ భయం వేసింది, స్లో చేయమందామంటే ఎక్కడ దుంకుతాయని. అదిగోండి రోడ్డు మధ్యలో ఉంది ఒకటి. వీడియో అంటే మేము టైం లేదు, ఫాస్ట్గా వెళ్ళాలి. ఇంకా అందుకని చెప్పేసి మేము ఫాస్ట్గా కూడా వెళ్తున్నాము. పొద్దున్న మంచిగా తొక్క తీసుకుని అట్టుపండు తింటా ఉంది ఒక కోత అయితే. చాలా కోతులు ఈ ఏరియాలో ఎప్పుడు ఆ ప్లేస్లో కోతులు ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ ఎప్పటి నుంచో మేము ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ కోతులు మట్టి చూస్తాము. ఇదంతా తోటలు, కొబ్బరికాయ తోట, అంతా కొబ్బరికాయ తోటలు. ఇటు పక్క ఎక్కువ మొక్కజొన్న తోట ఎక్కువ ఉంది. ఇది ఏం తోటో తెలీదు, ఇవన్నీ తోటలే ఉన్నాయి. ఎక్కువ అయితే మొక్కజొన్న, చాలా వరకు అయితే మొక్కజొన్న తోటలే ఎక్కువగా ఉన్నాయి. మేము ఇంకా కొవ్వూరు సైడు అటు వెళ్ళేసరికి అక్కడైతే పొగాకు తోట అయితే ఎక్కువగా ఉంది. మేమైతే ఇంకా ఏలూరు అంటున్నాను, నల్లజల్ల వెళ్ళేదాకా
వీడియో అయితే షూట్ చేశాను. తర్వాత అయితే వీడియో షూట్ చేసే అంత టైం లేదు, ఇంకా తొందరగా వెళ్ళిపోయాము. ఇంకా దారిలో టిఫిన్ అది చేసేసి ఇంకా తొందరగా బయలుదేరిపోయాము. మేము అక్కడ 8 కల్లా అలా ఉండాలి. ఇంకా అందుకని చెప్పేసి 8 కల్లా వెళ్ళాలి కదా అని చెప్పేసి తొందరగా ఫాస్ట్గా వెళ్తున్నాం. కానీ వచ్చేటప్పుడు అయితే బస్కి వచ్చాము. చాలా ఇబ్బంది అనిపించేసింది నాకైతే. చూసారా, ఇవన్నీ పొలాలే, మంచిగా లైట్గా మంచు కురుస్తూ ఉంది. ఆ పచ్చడి పొలాలు చాలా బాగున్నాయి. ఆ సైడ్ అయితే మొత్తం మొక్కజొన్న తోటే ఉన్నాయి. అవన్నీ కూడా పొలాలే, మంచిగా చాలా నచ్చినాయి నాకైతే. అదిగోండి మంచిగా ఈ టైంలో చాలామంది జర్నీ ఇష్టపడతారో లేదో తెలియదు, కానీ నాకైతే చాలా ఇష్టం. కానీ వచ్చేటప్పుడు మట్టికి మనం మార్నింగ్ బయలుదేరేటప్పుడు కొంచెం చల్లగా ఉన్నా కానీ వచ్చేటప్పటికి మట్టికి ఎండ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడు అయితే కొంచెం పల్లె మంచిగానే ఉంది, ఎండ అయితే అంత లేదు. వచ్చేసేటప్పుడు మటుకి చాలా ఇబ్బంది అయిపోయింది. మేము వచ్చేసరికి 5 అలా అయిపోతుంది. చాలా ఇబ్బంది పడ్డాం. నేనైతే బస్సు ఫస్ట్ టైం ఫ్రీ బస్ ఎక్కాను. అక్కడ స్టార్ట్ కొవ్వూరులో నుంచి ఏలూరు నల్లజల వరకు బస్సు ఎక్కాము. అక్కడ నుంచి నిలబడే వచ్చాము. మధ్యలో కొద్దిసేపు ఖాళీ అయింది, ఎక్కాము. బస్సులో అయితే అస్సలు ఫుల్ ఫ్రీ బస్ అని చెప్పేసి చాలా ఫుల్ ఉంది. మాకైతే ఆటోకే ఇష్టం బస్సులు ఎక్కడం కంటే, కానీ అక్కడి నుంచి అక్కడికి ఆటోలు ఉండవు. అందుకని చెప్పి ఖచ్చితంగా బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కాము. ఇంకా నల్లజల్లలో ఆటో ఎక్కుతానంటే మా ఫ్రెండ్ ఏమో బస్సు ఎక్కిచ్చేసింది. నల్లజల్ల నుంచి తాడేపల్లిగూడెం దాకా నుంచునే వచ్చాను. ఇది చూడండి, ఇలాంటివి నాకైతే చాలా ఇష్టం. ఎండాకాలం కాబట్టి వాటర్ లేవేమో, ఎప్పుడు చూడలేదు వాటర్తో, అంటే వాటర్ ఉంటాయేమో. ఎండాకాలం కదా వాటర్ తగ్గిపోయినట్టుంది, వర్షాకాలంలో అలా వాటర్ ఉంటాయేమో. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.